అందరికీ నమస్కారం అండి. ఈరోజు గ్రహ చేరిక మెదడులో రక్తం గడ్డకట్టడము, గ్రహ చేరిక నేను ఇప్పుడు చాలా వివరంగా చెప్తాను సార్. అంటే ఏ గ్రహాలు కలిస్తే మనకు అట్లా అవుతుందో ఇప్పుడు ఈజీగా తెలుసుకుందామండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఇచ్చింది గోచార చార్ట్ అండి. ఇది జన్మ జాతక చార్ట్ అండి ఇది. సో ఇప్పుడు వీళ్ళదొచ్చేసి లగ్నం వచ్చేసి వీళ్ళది ధనుర్ లగ్నం అయింది సార్. ధనుర్ లగ్నం నుండి వీళ్ళకు నాలుగో ఇంట్లో ఎవరొచ్చారండి? సూర్యుడు, కుజుడు, బుధుడు వచ్చాడండి. ఎప్పుడైతే మన లగ్నం నుండి నాలుగో ఇంట్లో కుజుడు వస్తాడో ఖచ్చితంగా వీళ్ళకి వీధి పోటు లేదా వాస్తు దోషాలు గల ఇండ్లు లేక ప్లాట్లు లేదా ఫ్లాట్లు దొరకడం అవుతుంది. 100% అట్లాగే ఉంటుందండి వీళ్ళకి. సో వీళ్ళకి వచ్చేసి వీళ్ళకి నడుస్తున్న దశ వచ్చేసి శుక్ర మహర్దశలో ఉన్నారు సార్. శుక్ర మహర్దశలో ఉన్నారు. వీళ్ళకి మూడో ఇంట్లో శుక్రుడు కేతువు కలిసి ఉండడం జరిగింది. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళకు ఎనిమిదో ఇంట్లో చంద్రుడు గురువు ఉన్నారండి. తొమ్మిదో ఇంట్లో శని రావులో ఉన్నారండి. ఓకేనండి. ఇప్పుడు వీళ్ళ రాశి వచ్చేసి కర్కాటక రాశి ఏందండి. కర్కాటక రాశికి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది అష్టమ శని నడుస్తూ ఉన్నాడు సార్. చాలా డేంజర్ అండి. అష్టమ శని అంటే చాలా డేంజర్ అండి. అసలు ఈ జాతకునికి అసలు ఎట్లా ప్రాబ్లం వస్తుంది అన్నది ఇప్పుడు మనం వివరంగా చూద్దామండి. ఓకేనండి. సో ముందుగా వచ్చేసి వీళ్ళకి అష్టమ శని అన్నది ఇప్పుడు రన్ అవుతూ ఉన్నదండి. ఇంకొకటి వచ్చేసి వీళ్ళకు గోచార శని, ఏదైతే గోచార శని ఉంటుందో అండి, గోచార శని ఇక్కడ శని ప్లస్ రావు కలిసి ఉన్నారు. అంటే మామూలుగా గోచార శని రావు పైకి వచ్చినా అంత ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే వీళ్ళకు గ్రహ చేరిక ఉంది కాబట్టి ఇతనికి ఎప్పుడూ ప్రాబ్లమ్సే ఉంటాయండి. లైఫ్లో ఎప్పుడూ ప్రాబ్లమ్సే ఉంటాయండి. ఇంకొకటి ఇక్కడ వీళ్ళకి వచ్చేసి 8లో గురువు ప్లస్ చంద్రుడు ఇద్దరు కలిసి ఉన్నారు సార్. అంటే వీళ్ళు అంటే ఈ వ్యక్తి ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకుందానికి పోయి ఎప్పుడైనా చెడ్డ పేరు తెచ్చుకుంటాడు సార్. సో అట్లా ఉంటుంది ఈయన కంపల్సరీ. అంటే ఇప్పుడు ఏదైనా మంచి పేరు తెచ్చుకుందాం ప్రయత్నం చేస్తాడు, ఎవరికో సహాయం చేస్తాడు. సో అది కంప్లీట్ రిటర్న్ అవుతుంది. ఇమ్మీడియట్గా వాళ్ళకు రిటర్న్ కావడంతో వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకు బ్యాడ్ నేమ్ రావడము మనము గమనించవచ్చు. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి శని రావుల కలయిక ఉన్నది కదా సార్. ఇక్కడ శని రావుల కలయిక తొమ్మిదో ఇంట్లో ఉన్నది కాబట్టి వీళ్ళకు ప్రతి పనిలో చాలా ఆలస్యం జరగడము, వర్క్లో ప్రెషర్ ఉండడము, చేసిన పని మళ్ళా చేయడము, ఊకే మెంటల్ టెన్షన్ పడడము, ఏదో ఆలోచన ఉండడము. సో అట్లా ఉంటుంది. ఇంకోటి వీళ్ళకి జాబ్లో సడన్ చేంజెస్ ఉంటాయండి. జాబ్లో సడన్ చేంజెస్ ఉంటాయి, లేదా బిజినెస్లో సడన్ చేంజెస్ ఉంటాయి. సో లేదా వీళ్ళ సొంత ఊర్లో లేదా సొంత కుటుంబంలో సడన్ ఈవెంట్స్ ఏమైనా జరుగుతాయండి. సడన్ ఈవెంట్స్ జరిగి చాలా డిస్టర్బెన్స్ అవ్వడం కూడా మనం గమనించవచ్చు. ఎప్పుడు శని రావు ఇద్దరు కలిసినప్పుడు. అంటే మామూలుగా గోచారం వస్తేనే అట్లా ఉంటుందండి. వీళ్ళ గ్రహ చేరికనే అట్లా ఉంది కాబట్టి ఎప్పుడు లైఫ్ టైం ఎప్పటికీ ఇతనికి డిస్టర్బెన్సే ఉంటుంది సార్. అంటే ఇట్లా ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్తా ఉన్నా. ఇంకోటి లగ్నం నుండి ఇతనికి మూడో ఇల్లు ఎవరితో వచ్చిందండి? కుంభరాశి. దానికి అధిపతి శని అయినాడండి. సో ఇక్కడ ఎప్పుడైనా కూడా ఇక్కడ మీకు వచ్చేసి లగ్నం ఎవరిదైందండి? ఇక్కడ లగ్నం వచ్చేసి మీకు ధనుర్ లగ్నం అయింది. నేను పాపగ్రహాలు శుభగ్రహాలు అని చెప్పాను సార్ ఒక వీడియోలో, పాపగ్రహాలు శుభగ్రహాలు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పాపగ్రహం అవుతారండి. ఏది మూడో ఇల్లు పాపగ్రహం అవుతుందండి. సేల్ ఆఫ్ ప్రాపర్టీ 100% ఇతను ఎప్పుడంటే ఇప్పుడు ప్రజెంట్ శుక్ర మహాదశలో ప్రాపర్టీ సేల్ చేస్తాడు. ఆడవాళ్ళ కోసం అప్పులు చేస్తారు, లేదా ఆడవాళ్ళకు అప్పులు ఇస్తాడు. ఈయనకు బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇటువంటి జాతకునికి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి మ్యాక్సిమం రావడం జరుగుతుంది. ఇతను లగ్జరీ వెహికల్స్ కోసం అప్పు చేయడం కూడా మనం గమనించవచ్చు. లేదా బాగా బ్యూటీ కోసమన్నా ఇతను అప్పు చేసే పరిస్థితి రావచ్చండి. సో అట్లా ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైతే ఇక్కడ శుక్రుడు కేతువు కలిసి ఉన్నాడు. శుక్రుడు కేతువు మూడో ఇంట్లో ఉన్నాడు. మూడో ఇల్లు అంటే సేల్ ఆఫ్ ప్రాపర్టీ. ఇక్కడ శుక్ర మహర్దశ నడుస్తూ ఉంది కాబట్టి ఇతనికి బ్యాడ్ దశ ఇది. శుక్ర మహర్దశ అంటే ఏదైనా ఒక చెడు చేసి పోయే ఒక దశ. సో కంపల్సరీ ఇతనికి ఇట్లా ప్రాబ్లం అయితే కంపల్సరీ ఉంటుందండి. ఇంకోటి నాలుగో ఇంట్లో సూర్యుడు బుధుడు ఉన్నాడండి. అంటే చాలా ఆనెస్టీ. ఇంకొకటి వచ్చేసిందంటే చాలా సిన్సియర్గా ఉంటాడండి ఈ వ్యక్తి. ఇట్లా గ్రహ చేరిక ఉంటే చాలా సిన్సియర్గా ఉంటాడు. ఇతనికి ఎడ్యుకేషన్ రిలేటెడ్, బ్యాంక్ రిలేటెడ్, ఫ్రెండ్స్, డాక్యుమెంట్స్, పొలిటీషియన్స్ సపోర్టు, హయ్యర్ అథారిటీ సపోర్టు, బాస్ సపోర్టు, ఫాదర్ సపోర్టు చాలా బాగా ఉంటుందని అర్థం అండి. ఇట్లా ఉంటే చాలా బాగా ఉంటుంది. అందరి సపోర్ట్ ఇతను తీసుకుంటాడని అర్థం. ఇంకొకటి సూర్యుడు కుజుడు ఉన్నాడండి. సూర్యుడు కుజుడు అంటే ఇతను హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కానీ, ల్యాండ్ పర్చేజ్ చేయడం కానీ, లేదా సేల్ చేయడం కానీ, అంటే అపార్ట్మెంట్లు కట్టడం కానీ, అమ్మడం కానీ, లేదా పెద్ద పెద్ద లగ్జరీ వెహికల్స్ కొనడం కానీ, మెయిన్ వెహికల్స్ కొనడం కానీ, సో అట్లాంటివి బాగా ఉంటాయి. అంటే ఇతని దగ్గర అట్లాంటి ప్రాపర్టీస్ చాలా ఉంటాయని అర్థమండి.
ఇతను కార్‌కి ఫైనాన్స్ ఇవ్వడం గానీ, వెహికల్స్‌కి ఫైనాన్స్ ఇవ్వడం గానీ, పెద్ద పెద్ద జేసీబీలు ఉంటాయి కదా సార్! అట్లాంటి వాటికి ఫైనాన్స్ ఇవ్వడం గానీ, లేకపోతే జనరల్ ఫైనాన్స్ ఇవ్వడం గానీ, అట్లాంటి వ్యాపారాలు మాక్సిమం ఇతను చేస్తాడండి. ఎందుకంటే ఇక్కడ సూర్యుడు ఇక్కడొచ్చేసి మళ్ళా మన కుజుడు, బుధుడు ఉన్నాడు కాబట్టి కంపల్సరీ ఇటువంటి వ్యాపారాలలో ఇతను ఉండే అవకాశం 100% ఉందండి. ఇతనికి ఎక్కడ ఇతనికి ఎక్కడ దెబ్బ తింటాడంటే 100% ఎక్కడ దెబ్బ తిన్నాడంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ గోచార రావు అండి. గోచార రావు ఎప్పుడైతే మీనరాశికొచ్చిండో అక్కడి నుండి ఇతనికి డాక్యుమెంట్ ఇష్యూస్ రావడం గానీ, లేదా ఇతనికి ఏవైతే ఇతను ప్లాట్ కొన్నాడో లేదా ఫ్లాట్ కొన్నాడో లేదా ఓపెన్ ల్యాండ్ కొన్నాడో, సో అక్కడ ప్రాబ్లమ్ రావడం గానీ, ఇంకోటి గవర్నమెంట్ అథారిటీస్‌తోని ప్రాబ్లమ్స్ రావడం గానీ, సొసైటీతోని ప్రాబ్లమ్స్ రావడం గానీ, ఒక మెంటల్ టెన్షన్ రావడం గానీ, ఎవరికైతే లేడీస్‌కి అప్పులిస్తాడో, లేదా ఐ మీన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా పర్లేదు, బయట వాళ్ళైనా పర్లేదు. ఇప్పుడు మామూలుగా చిట్టీల దందాలు అట్లా చేస్తారు కదండీ! చీటీలేస్తారు కదా! సో, అట్లా డబ్బులివ్వడం గానీ, అంటే నమ్మి డబ్బులివ్వడం గానీ, సో, అట్లాంటి వాటిలో మాక్సిమం ఇతను మోసపోవడం జరుగుతుంది. ఇంకోటి మెంటల్ టార్చర్, ఒక హరాస్మెంట్, ఒక మైండ్‌కి ఎట్లా ఉంటదంటే అండి, ఎప్పుడైతే రాహు గ్రహము సూర్యుని పైన ప్లస్ కుజుని పైన ప్లస్ బుధుని పైన పోతుందో, ఇక్కడ ఇక్కడ బుధుడు అంటే వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ కదండీ! మెయిన్ డాక్యుమెంట్స్, బ్యాంక్ రిలేటెడు. సో, అట్లా బ్యాంక్‌లో మోసపోవడం గానీ, ఫ్రెండ్స్ దగ్గర మోసపోవడం గానీ, లేదా కుజుడు అంటే అన్నదమ్ముల దగ్గర మోసపోవడం గానీ, లేదా అన్న లేదా తమ్ముడు మోసం చేయడం గానీ, ఇక్కడ సూర్యుడు అంటే ఎవరంటే అథారిటీ, గవర్నమెంట్ అథారిటీ, లేదా పొలిటీషియన్స్, లేదా బాసు వాళ్ళ దగ్గర మోసపోవడం గానీ, అట్లాంటివి బాగా జరుగుతాయండి ఇప్పుడు. ఎప్పుడంటే గోచార రావు ఎప్పుడైతే ప్రయాణం చేస్తా ఉంటాడో, గోచార రావు ఎప్పుడైతే ఇతని బుధుడు, కుజుడు సూర్యుని మీద ప్రయాణం చేస్తాడు, అంటే మీనరాశిలో ప్రయాణం చేస్తాడో కంపల్సరీ ఇతనికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో, అప్పుడు ఇతనికి ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువ పడుతుందో సార్, ఎప్పుడైతే మైండ్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుందో ఆటోమేటిక్ ఇక్కడ బుధునికి సంబంధించినటువంటి ఇదేంటిదండి, మన మైండ్ ఇంటెలిజెంటే కదా సార్! ఇంకోటి కుజుడు అంటే ఎవరంటే కంప్లీట్ మన బ్లడ్‌కి సంబంధించినటువంటి దేవుడు సార్. సో, అట్లా కంప్లీట్‌గా 100% ఇతని మైండ్ మీద ఎఫెక్ట్ పడి, ఇతనికి ఏదైతే మైండ్ ఉంటదో, మైండ్ దగ్గర ఏదో బ్లాక్ రావడం జరిగింది సార్. సో, ఇతని జాతకాన్ని చాలా నేను రీసెర్చ్ చేసిన తర్వాత నేను ఇట్లా ఉంటే ఇట్లా ప్రాబ్లమ్ ఉంటది. సో, 100% అది కరెక్టే. అంటే పాపగ్రహాలు, శుభగ్రహాలు అనేటివి 100% పనిచేస్తాయి. అంటే పాపగ్రహాలు కంపల్సరీ వాటి పని అవి చేస్తాయి. ఎప్పుడైతే దశ వస్తుందో కంపల్సరీ వాటి పని అవి చేస్తాయి అంతేనండి ఇంకా. మనం అక్కడ ఏం చేయలేమన్నట్టు. అక్కడ ఎగ్జామ్షన్స్ ఏమీ ఉండవన్నట్టు. సో, ఇక్కడ మీరే చూడండి సార్, ఇక్కడ ఎప్పుడైతే రాహు గ్రహం 18 మంత్స్ ప్రయాణం చేస్తా ఉన్నాడో, ఇప్పుడు రాహు గ్రహం ప్రయాణం అన్నది ఇప్పుడు ఇన్ ద మంత్ ఆఫ్ మేలో ఐ మీన్ ఎండ్ అయిపోతుంది. అంటే అప్పుడు కుంభరాశికి వస్తాడు. సో, అంతలోపు ఎంత డ్యామేజ్ కావాలనో ఇక్కడ ఇతను ఫ్రెండ్స్ దగ్గర మోసపోయాడు. ఇక్కడ ఇతను వెహికల్స్ దగ్గర మోసపోయాడు. గవర్నమెంట్ అథారిటీ దగ్గర మోసపోయాడు. సో, బ్యాంక్ దగ్గర మోసపోయాడు. ఇతను ఏదైతే లోన్ అనుకున్నాడో ఆ లోన్‌ది ప్రాబ్లమ్ వచ్చింది. సో, అట్లా ఉంటది. అంటే ఇట్లాంటి గ్రహ చేరికకు అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావడము కంపల్సరీగా ఉంటది. సో, ఎప్పుడైనా ఇంకోటి ఇటువంటి వాళ్ళు చాలామంది తెలిసి తెలవక కొంతమంది ఏం చేస్తారంటే సార్, లగ్నం వీళ్ళు వజ్రాన్ని ధరిస్తారు. డైమండ్ ధరిస్తారు. ఎప్పుడు లగ్నం వాళ్ళు డైమండ్ ధరించవద్దు సార్. అసలు మాక్సిమం చూసుకోవాలి ఫస్ట్ మన జన్మ జాతకంలో ఎట్లా ఉంది, ప్రెజెంట్ గోచారం ఏం నడుస్తా ఉంది, సో, మనకు ప్రాబ్లమ్ ఏముంది, అప్పుడు రత్నధారణ చేసుకోవాలండి. సో, ఇప్పుడు నేను ఏదైతే మైండ్‌లో రక్తం గడ్డ కట్టడం కోసం నేను వివరంగా చెప్పానో, సో, ఇది మీరు కావాలంటే మళ్ళా కూడా మీరు ఇంకోసారి రీసెర్చ్ చేసుకోండి సార్. ఇది 100% కరెక్ట్ ఉంటది. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.